మనం అనుకుంటాము, నేను అనుకున్న జరగట్లేదేటి అని. కొన్ని విషయాలు జరగాలని కోరుకుంటాం, జరగాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకు జరగట్లేదు? జరుగుతాయి. నువ్వు అనుకుంటే జరుగుతాయి అంతే. బట్ నీ దగ్గర 2 ఉండాలట. అదే చెప్పాడు నాకు దేవుడు. ఏంటంటే, ఉదాహరణకి యెహోషువ 6 రాజులతో యుద్ధం చేస్తున్నారు. అంటే 6 రాజులు అంటే 6 వచ్చారనా? వారి వెనకతల సైన్యం ఉంటుంది. యెహోషువ తన సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. ఎంతమంది అటాక్ చేస్తున్నారు ఇప్పుడు? 6 రాజ్యాలు అని మనం తెలుసుకోవాలి. అంటే అట్లాంటి యుద్ధం జరుగుతున్న సమయంలో సాయంత్రం అయిపోయింది. యుద్ధ నియమం ప్రకారము సాయంత్రం అయితే యుద్ధాన్ని ముగించాలి. యెహోషువకి ఏమనిపిస్తుందంటే, సాయంత్రం పడిపోయింది ప్రభువా, యుద్ధం ముగించాలి. ఇప్పుడు ముగిస్తే శత్రువులు తప్పించుకోవడానికి ఇక్కడ జరగాలని ప్రార్థన చేశాడు, విశ్వసించాడు. విశ్వసించి ప్రార్థన చేయడం బట్టి ఏం జరిగింది? సాయంత్రం అయితే యుద్ధం ఆగిపోయాలి, కానీ సాయంత్రం అయిపోయింది. ఏం జరిగింది అంటే, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. మనం అదే అనుకుంటాం, సూర్యుడు చంద్రుడు ఎలాగ ఆగిపోతాడు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి ఆగిపోయింది. అది భూమి తిరిగే భూమి ఆగిపోయింది. భూమిని ఆపేసే అంత ప్రార్థన శక్తి నీలో ఉంది, విశ్వాసము నీలో ఉంది. ఆ రెండింటిని ఉపయోగించడం లేదు మనం. జరిగిపోవాలి. బట్ ఆ రెండింటిని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే యెహోషువ. ఏంటంట, అది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదు. ఇది భూమి ఆగటం. భూమి ఆగితే ఎట్లా ఉంటుందో యెహోషువ చూపించాడు. ఎట్లా ఆపగలిగాడు? తనకున్న విశ్వాసాన్ని బట్టి. ఎందుకని? ఈ సాయంత్రం నేను యుద్ధాన్ని కానీ నిలిపితే శత్రువులు తప్పించుకుంటారు ప్రభువా, బట్ ఈ వెలుగు పోకూడదు, అట్లాగే ఉండిపోవాలి. ఇంక రాత్రి అవ్వకూడదు, అలా నిలిచిపోవాలంతే. రాత్రి అయిందంటే యుద్ధం ఆపాల. కాబట్టి ప్రార్థించాడు, ప్రార్థనలో ఆపాడు, భూమి ఆగిపోయింది. నువ్వు ప్రార్థన చేస్తే భూమి ఆగిపోయేంత శక్తి నీ ప్రార్థనలో ఉంటే చిన్న సమస్య ఎందుకు సాధ్యం కాదు బిడ్డ? ఆలోచించవా ఇలాగా? ఒక భూమి తిరిగే భూమే ఒక వ్యక్తి ప్రార్థన విశ్వాసం ద్వారా ఆగిపోతే భూమిని ఆపగలిగే శక్తి నీ ప్రార్థనకు ఉందే. భూమిని నిలిపి అట్లా ఉండిపో అంటే భూమి ఆగిపోయే అంత విశ్వాసం నీలో ఉందే. మరి విశ్వాసాన్ని ప్రార్థనను ఉపయోగించకుండా జరిగిపోవాలంటే అట్లాగా? ఈరోజు శక్తిని పొందుకుందాం బిడ్డలారా.